పుడితే గొప్ప ఇంట్లో పుట్టాల, పుడితే మొత్తం పేద ఇంట్లో పుట్టాల, అడకచ్చుకొని తిన్నా సరే అటువంటి పేద కుటుంబంలో పుట్టాల. కానీ మధ్య రకంలో మాత్రం అసలు పుట్టదు. ఎందుకంటే ఇజ్జతికి నిలబడి చేయాలి, బతుకు లైఫ్ ఇంట్రెస్ట్ మొత్తం రిస్క్ తీసుకోవాలి. అప్పుడే మనకు విజయం వస్తుంది, విజయం సాధిస్తాం 100%. నిన్న ఒకడు పని మీద నాకు ఇట్లే అన్నాడు, అన్న పుడితే గొప్ప ఇంట్లో పుట్టాలా, లేకపోతే మొత్తం ఏమీ లేని వాళ్ళు ఇంట్లో పుట్టాలా అని అనబట్టి. ఎందుకన్నా అట్లా అంటే కష్టం ఇదేందన్న, చేస్తున్నాం పొట్టరిడుతలేదు, మళ్ళీ అప్పులు ఆలయ వీళ్ళని మళ్ళీ షేపై అడుగులు మళ్ళీ కట్టుడు, ఇవన్నీ బాగా రిస్క్ అయిపోతుంది అన్న మాకు అనబట్టి. తప్పది, అంతకంటే పెద్ద పని మంచిగా చదువుకొని ముందు మెయిన్ ఇంపార్టెంట్ చదువుకు కదా. గొప్ప గొప్ప చదువులు చదివి మీకు మినిమం ఒక 50 లక్షలు 60 లక్షలు సాలరీ రిజల్ట్ కొడితే పిల్లలు తిన్నా కానీ దాని ఆస్తి కూడా సంపాదించవచ్చు. ప్లీజ్ మంచిగా చదువుకోండి, ఓకేనా? మంచిగా చదువుకొని మంచి రిజల్ట్ తెచ్చండి. ఈ లవ్వులు గివ్వులు వేస్ట్. అనుభవంతో చెప్తున్నా. లవ్వులు అంటారు మధ్యలో, నిన్న ఒకళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అది ₹1,00,000 టీవీ 20,000కి అమ్ముకున్నారు. ఉత్తగానే లొల్లి, ఉత్తగా సింపుల్ లొల్లికి విడాకులు తీసుకున్నారు. ఏం లాభం? కొత్త ఇల్లు తీసుకున్నారు, అది ఉత్తగా అమ్మేసారు. ఉత్తగా అంటే ఎంతో సస్తగా అమ్మేసుకున్నారు. వాషింగ్ మిషన్లు అన్నీ లక్షలు పెట్టి తెచ్చుకున్న సామాను 20,000-30,000 50,000 దాటలేదు సామాను. ఏం లాభం? లవ్ మ్యారేజ్ కొని 100% నిలబడుతున్నాయి, 90% ఫెయిల్ అయిపోతుంది. నేను అన్నది లవ్ చేయొద్దని అంటలేదు, కానీ అరేంజ్ మ్యారేజ్ పెద్దలు చేసిన సంబంధమే బెస్ట్ సంబంధం. 100% చాలామంది కూడా పెద్దలు చూసిన సంబంధమే ఓకే చేసుకుంటారు. ఫ్రెండ్స్, ముందుగా మెయిన్ ఇంపార్టెంట్ చదువుకోండి, ఎక్సలెంట్ చదువుకోండి. చదువుకున్నాకట కట్నము మీకు అనుకున్నగా ఇప్పటి దినంలో తీసుకున్న వారు ఉంటే కట్నం అదే వస్తుంది. లేదు నాకు అమ్మాయి ముఖ్యమని చెప్పేస్తే అమ్మాయి మంచి మంచి సంబంధాలు వస్తాయి. మీరు చదువుకొని జాబులు కొట్టుకొని రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. నా వీడియో మీరు యాడ్ చేస్తారు. ఇవన్నీ భోగాలు తిరుగులు చేసి ఇవన్నీ ఉత్తాయి వేస్ట్, రిజల్ట్ కొట్టుంది. ఓకే, నమస్తే, ఉంటాం. మరి ఏమైనా మిస్టేక్ ఉంటే మన్నించగలరు, ఎందుకంటే అట్లా మాట్లాడినా ఇట్లా మాట్లాడినా